సమస్యల వలయంలో దామరమడుగు పాలకులు అధికారులు పట్టించుకోవటం లేదని మహిళల ఆవేదన. పట్టణాలకు గ్రామాలు పట్టుకొమ్మలు అని అటు మహానీయులతో పాటు పాలకులు అధికారులు అంటుంటారు. కానీ గ్రామాలలోని సమస్యలను పరిష్కరించడంలో మాత్రం అలాంటి గ్రామాలను పట్టించుకోవటం మానేస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలోని దామరమడుగు పంచాయతీలో డ్రైనేజీలో మురుగు కదలక దుర్వాసనతో దోమలతో అనారోగ్య పాలవుతున్నారని మహిళలు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామాల్లో సమస్యలపై స్థానిక సచివాలయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ఈవోతో విన్నవించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ సమస్యలను స్థానిక సర్పంచ్కి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. అయితే ఈ సమస్య గత 4 సంవత్సరాల నుంచి ఉంది. చుట్టుపక్కల ప్రార్థన మందిరం సైతం ఉండగా నిత్యం నమాజులు చేసుకునేందుకు సైతం భక్తులు వస్తుంటారు. ఇలాంటి చోట కనీస అవసరమైన మౌలిక వస్తువులు కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు గ్రామస్తులు పాల్గొన్నారు. మంగళవీధి నుంచి మాట్లాడుతున్నాను. ఇది గత ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, ఇప్పటి నుంచి కాదు 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం. ఈ సర్పంచ్ కానీ వాళ్ళు కానీ చేస్తాము అంటున్నారే కానీ బయట అవుట్డోర్ చెత్తలు ఎత్తుకోవడం దానికి ఉపయోగిస్తున్నారు. కానీ డబ్బులు మెయిన్ డ్రైనేజీలు ఉన్నాయి, వ్యవస్థలు చెడిపోతున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ దానికి పెట్టి అవసరమైన దానికి నిధులు ఉపయోగిద్దామని ఎవరు ముందుకు రావట్లేదు. మేము అడిగాం నిధులు ఉన్నాయా లేదంటే నిధులు ఉన్నాయి పంచాయతీలో, ఎందుకు చేయట్లేదంటే మేమేం శాంక్షన్ చేసామని సెక్రటరీ గారు చెప్తున్నారు. అక్కడ కూడా ఆ కుళాయి కాడ కూడా ఎప్పటి నుంచో ప్లాట్ఫారం వేయమని చెప్పి చెప్తా ఉన్నాం. దానికి కూడా ప్లాట్ఫారానికి కూడా పట్టించుకోవట్లేదు. దేనికి పట్టించుకోవట్లేదు అంటే మా పని సెక్రటరీ గారు మా పని మేము చేసాము, ఇంకా వాళ్ళు దేనివల్ల మాకు తెలియదు అంటున్నారు. నిధులు లేవా అంటే నిధులు ఉన్నాయి. పిల్లకాయలకి అనారోగ్యాలు వస్తే మసీదుకి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అసలు అక్కడ 2వ వార్డు నంబర్ని మా ముస్లిం పరిధిలో 5 ఏళ్ల నుంచి మేము చెప్తానన్నాం, కంప్లైంట్ పెడతానే ఉన్నాము. మసీదుకి ఎదురుగా సైడ్ కాలం అంతా మురికిగా ఉంది. 5 ఏళ్ల నుంచి ఇక్కడ రిపేర్ చేయించమని మేము పంచాయతీకి కూడా నోటీసులు ఇచ్చాము, చెప్పాము కూడా. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోపోయలేకే ఈరోజు మేము అందరం కలిసి మా పిల్లలు ఆడుకోవాలన్నా కానీ మురికి నీళ్ళంతా బయటకు వచ్చేస్తున్నాయి. మా చెత్త కూడా శుభ్రంగా క్లీన్ చేయటం లేదు, ఏం చేయటం లేదు. అందుకని చెప్పి ఆ పురుగులు గిరుగులు అన్నింటి వల్ల ఆ పిల్లలు కూడా బాగా లేకుండా వచ్చేస్తుంది. అందుకని ఈరోజు మేము అందరం పోయి పంచాయతీలో అడిగితే సర్పంచ్ గారిని అడగాలమ్మా అని చెప్పారు. అది దయచేసి ఇది కాస్త మీరు ఎవరైనా సరే పట్టించుకొని మా కాస్త ఈ పని చేపిస్తే మంచిది. సైడ్ కాలువలు కట్టించి దాని మీద కొంచెం మూతలు వేస్తే మంచిది. నా పేరు గోకులకృష్ణ, మంగళవీధి నుంచి ఉన్నామని. మాకు ఈ సమస్య అనేది ఏంటంటే ఒక చెత్తనే కాదండి, సైడ్ కాలువలు కానీ మిగతా కానీ ఏవైనా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఇవి ప్రతిసారి చెప్తున్నాం, ఏమండి మా పిల్లలు ఆడుకుంటున్నారండి, వచ్చిపోయే వెహికల్స్ నీళ్ళు బయటకు వచ్చిన వెహికల్స్ వల్ల అవతల మా ఇళ్ళ మీద వాటర్ పడుతున్నాయండి, తీసుకోలేకున్నాము, స్మెల్ ఎక్కువగా ఉంది, ఇబ్బంది అని చెప్తున్నాము. సరేనండి చేస్తామని చెప్తున్నారే తప్ప ఏది కూడా చేయటం లేదు. ఇలా చేయలేనప్పుడు ఏంటంటే చేసే వాళ్ళైనా ముందుకు వస్తున్నారు, వాళ్ళని చేయనీయట్లేదు. ఈ సిచ్యువేషన్ ఇలాగ కంటిన్యూ అయితే ప్రతి దగ్గర చిన్నపిల్లలు ఇద్దరు ఆ బిడ్డలు బయట ఆడుకోవాలంటే ఆ వాటర్లో ఆడుకోవాలంటే బాధ ఉంది. ఇంకా ఇంట్లో నుంచి బయటకు రానికుండా పిల్లల్ని లోపల కట్టుదిట్టం చేస్తున్నాం. ఇదే విధంగా ఉంటే 5 ఏళ్ళ నుంచి ఇట్లాగే ఇబ్బంది పడుతున్నాం. దీన్ని కాకుండా ఇంకేమైనా చేసే పని అయితే చేయదలుచుకోండి, లేదనుకుంటే మా స్వతహాగా మాకైనా ఇస్తే మేమైనా చేసుకుంటాం. పోతే పంచాయతీ నిధులతో చేయాలన్నారు. పంచాయతీ నిధులు అడుగుతుంటే నిధులు లేవండి చెప్తున్నారు. తర్వాత ప్లస్ ఏంటంటే అవుతుందండి చేయాల్సినవండి అని అన్నారు. వస్తున్నారు, సర్వే చేస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్తున్నారు. ఇక్కడ కానీ బ్లాక్ అయితే ఈ వాటర్ ఫ్లో ఇలా వస్తుంది. దానివల్ల ఇక్కడంతా ఇబ్బందిగా ఉంది, పిల్లలు తిరగలేకున్నారు. మెయిన్ ఎక్కువ స్మెల్కి బయట కరెంటు పోయినప్పుడు బయట సరదా కూర్చున్నాం, ఇప్పుడు అలా కూడా కూర్చోలేకున్నాం. దీనివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. దీని మాత్రం కవర్ చేసి చూపించాం.